దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవి లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో గంప అని మనకి కనిపిస్తూ ఉన్నది. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. జాగ్రత్తగా ఉన్నారు. సందర్భాన్ని బట్టి బైబిల్లో గంప అనగా వ్యాపారం అని, లేదా ఆత్మీయ జీవితం అని, లేదా ఈ శరీరం అని, గంపంటే పరలోక రాజ్యం అని, రకరకాల ఆత్మీయ అర్థాలు ఉన్నాయి గంప అంటే. గంప అనగా ఇక్కడ నీ ఆత్మీయ జీవితము దీవించబడుతుంది, నీ శరీరము దీవించబడుతుంది, లేదా నీ ఇల్లు దీవించబడుతుంది, లేదా నీ వ్యాపారం దీవించబడుతుంది. గంప అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనలను పిలిచింది దీవించటానికి, మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టింది దీవించటానికి, మన కొరకు నిందలు అవమానాన్ని సహించుకున్నది దీవించటానికి, మన కొరకు శ్రమలను భరించింది దీవించటానికి. దీవెన అనగానే డబ్బులు అనుకుంటారు మీరు, దీవెన అనగానే బంగారం, దీవెన అనగానే ఆస్తులు అంతస్తులు, దీవెన అనగానే ఐశ్వర్యం అనుకుంటారు. వాస్తవముగా దేవుని దృష్టిలో దీవెన అంటే ఆత్మీయ జీవితములో ఎదగటమే దీవెన. ఆత్మీయ జీవితములో నువ్వు ఎదగకుండా ఎన్ని ఆస్తులు, ఎన్ని అంతస్తులు, ఎంత ఐశ్వర్యము ఉన్నా వేస్ట్. అది దీవెన కాదు. ఒకడు భూలోకమంతా సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని రాయబడి ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ సంపాదించుకున్న ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతే వేస్ట్. ఎందుకంటే కోట్లు సంపాదించిన ఎన్నున్నా వీటిని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళలేము, ఇవి పరలోక రాజ్యాన్ని మనల్ని తీసుకొని వెళ్ళలేవు. జాగ్రత్తగా ఉన్నాను. అసలు భూమి ఉండదు రాబో దినాల్లో. ఇక భూమి మీద బంగారం ఉండిద్దా? భూమి మీద డబ్బులు ఉంటాయా? భూమి మీద అపార్ట్మెంట్లు ఉంటాయా? భూమి మీద స్థలాలు ఉంటాయా? భూమి మీద పొలాలు ఉంటాయా? అసలు భూమి ఉండదు రాబో దినాల్లో. తీసేస్తాడు దేవుడు. ఏముంటుంది అంటే పరలోక రాజ్యం ఉంటుంది. కోట్ల సంవత్సరాలు ఉండేది పరలోక రాజ్యం, కోట్ల సంవత్సరాలు ఉండేది అగ్నిగుండం. ఆయన నమ్మని వారికి అగ్నిగుండము, ఆయన నమ్మి ఆయన కోసం భక్తిగా జీవించిన వారికి పరలోక రాజ్యం. కనుక ఆశీర్వదించటానికే దేవుడు పిలిచాడు. ఆశీర్వాదం అంటే ఆత్మీయ జీవితంలో ఎదగటమే ఆశీర్వాదం. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడాలి, కలలో కానీ దర్శనంలో కానీ. ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రశాంతత కలగాలి. దేవుని రాజ్యానికి నేను వెళ్ళగలనని ఒక నిశ్చయత కలగాలి, విశ్వాసం. దేవునితో మాట్లాడే అనుభవంలోకి రావాలి. నువ్వు ఆశీర్వదించబడ్డావు అని అర్థం, ఆత్మీయ జీవితంలో ఎదిగావు అని అర్థం.
కనుక ఆశీర్వదించటానికే దేవుడు పిలిచాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగటమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగావు అంటే ఈ భూ సంబంధం ఆశీర్వాదములు నీ వెంట పరిగెత్తుకుంటా వస్తాయి. ఆమె చెప్పండి, ఆమె. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగే కొలది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని యోహాను సంఘ పెద్ద అయిన గాయుకు రాస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ దీవెనలకు కూడా ఎదుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో తగ్గిపోతూ ఉన్నప్పుడు దీవెనలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. జాగ్రత్త. నీవు భూ సంబంధమైన అన్ని దీవెనలు పొందుకోవాలి అంటే ముందు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అది నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వదించడానికి పిలిచాడు, ఆత్మీయ జీవితంలో బాగా ఎదగటానికి పిలిచాడు. ఎదిగి 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 ఆయనకు కలిగిన పరిపూర్ణతకి మనం ఎదగాలనే ఆయన ఆశ, ఆయన వలె మారాలని ఆయన ఆశ. అందుకని మనిషిని దేవుడు ఆయన కంటే తక్కువగా సృష్టించాడు. ఎందుకంటే ఆయనంత స్థాయికి మనం ఎదగాలని. నీ గంప దీవించబడును. గంప అనగా నీ ఆత్మీయ జీవితము దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం మందిరానికి వచ్చావు నువ్వు? ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నావు? ఏమన్నా ఎదిగావా? ప్రార్థనలో ఎదిగావా? భక్తిలో ఎదిగావా? వాక్యములో ఎదిగావా? పరిశుద్ధతలో ఎదిగావా? ప్రేమలో ఎదిగావా? విశ్వాసంలో ఎదిగావా? విధేయతలో ఎదిగావా? వినయ భయభక్తిలో ఎదిగావా? ఒకసారి పరీక్షించుకో. ఎలా ఉన్నాం? వచ్చిన క్రొత్తలో ఎలా ఉన్నాము? ఈరోజు ఎలా ఉన్నాము? ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే నీ గంప దీవించబడాలి అంటే ఇది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు అన్ని దీవెనలు ఆటోమేటిక్గా నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు వద్దన్నా వస్తాయి అవి. ఈ గంప దీవించబడును అంటున్నాడు. అయితే ఒకరోజు దైవజనుడు ఇర్మియాకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏముందంటే ఇర్మియా పుస్తకము 24వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. 2 గంపలు అంజూర పండ్లు కనిపించాయి. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మియా కనబడుచున్నదని నన్ను అడుగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి, మిక్కిలి మంచివి గాను, జబ్బువి, మిక్కిలి జబ్బువి గాను, తినశక్యము కానంత జబ్బువి గాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను. చాలు. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి.
ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో 2 గంపలు కనిపిస్తూ ఉన్నాయి. ఇర్మియా దైవజనుడు ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో 2 గంపలు కనిపిస్తున్నాయి. 2 గంపల నిండా ఉన్నాయి అంజూరపు పళ్ళు. ఒక గంపలో చాలా శ్రేష్టమైనవి మంచి అంజూరపు పళ్ళు ఉన్నాయి, పక్వానికి వచ్చి ఉన్నాయి, పండున్నాయి, తినటానికి సిద్ధంగా ఉన్నాయి. 2వ గంపలో బాగా పాడైపోయిన అంజూరపు పళ్ళు ఉన్నాయి. అదేంటయ్యా అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, బాగా పండినవి మంచి అంజూరపు పళ్ళు ఉన్నాయి కదా, అవేంటంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు మీదకి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజు వస్తాడు. ఈ ఇశ్రాయేలులను జయించి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టి కొందరిని తన దేశంలోకి బానిసలుగా తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి మరలా యెరూషలేముకు తీసుకొస్తా, వారి మీద నేను కనికర పడతా, వారి మీద నేను దయ చూపిస్తా, వారిని నేను దీవిస్తాను, వారిని నేను మరలా యెరూషలేములో నాటుతాను, నేనెవరో వాళ్ళకి తెలియజేస్తాను, నా ప్రేమేంటో వాళ్ళకి తెలియజేస్తాను, నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించేటట్లుగా నేను చేస్తాను. ఆ మంచి అంజూరపు పళ్ళు అంటే ఇది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులను అసలు ఎందుకు దేవుడు శత్రురాజైన నెబుకద్నెజరుకి అప్పగించాడు? ఎందుకు అప్పగించాడంటే, ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కన్నీళ్లు పెట్టించారు, దేవుణ్ణి దుఃఖపరిచారు, దేవునికి నైవేద్యాలు పెట్టటం లేదు, బలులు అర్పించటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ఆయన వాక్యానుసారం నడవటం లేదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి అందుకని ఇశ్రాయేలీయులను శత్రురాజుకు అప్పగించాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి, అయ్యా మేము చేసిన తప్పే, మమ్మల్ని క్షమించండి, ఇక నుంచి బాగా ధర్మశాస్త్రాన్ని చదువుతాం, బాగా ప్రార్థన చేసుకుంటాం, బలులు అర్పిస్తాము, నైవేద్యాలు పెడతాము, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం, ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించము అని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వారిని కనికరించి మరలా యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. యెరూషలేములో స్థిరపరిచాడు, వారిని ఆశీర్వదించాడు. ఇది గంపలో ఉన్నటువంటి బాగా పండిన మంచి అంజూరపు పళ్ళకు సాదృశ్యం. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని సందర్భాలలో నీవు దేవునికి ఇష్టం లేకుండా నడుస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని చోటుకి వెళుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వాటిని తింటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వాటిని త్రాగుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని బట్టలు కట్టుకుంటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేనివి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. వినకపోతే శత్రువుకు అప్పగిస్తాడు. అంటే శ్రమలకు అప్పగిస్తాడు, లేదా కష్టాలకు అప్పగిస్తాడు, నిందలకు అప్పగిస్తాడు, అవమానానికి అప్పగిస్తాడు, దరిద్రతకు అప్పగిస్తాడు, కరువుకు అప్పగిస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు. అంటే నాశనమైపోవాలనే ఆయన ఉద్దేశం కాదు. అవి తట్టుకోలేక పశ్చాత్తాపడి సరి చేసుకొని మరలా దేవుని వైపు తిరగాలనే అలా చేస్తాడు ఆయన. ఇదంతా కూడా ఏదో ద్వేషముతో కక్షతో చేసేది కాదు, దేవుడు ప్రేమతో చేస్తున్నాడు. దేవుని వైపు మరలా తిరగాలని, ఇంకా బాగా భక్తిగా ఎదగాలనేది దేవుని ఆశ. ఇశ్రాయేలు జీవితంలో అదే చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నీవు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పటికీ,
భక్తి చేస్తున్నప్పటికీ కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, కన్నీళ్లు ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో దేవుని వెంబడించటంలో నీవు తప్పిపోయావు, ఏదో విషయంలో తప్పిపోయావు. ఆరంభంలో ఉన్న ప్రేమ చల్లారిపోయింది, ఈరోజు లేదు. ఆరంభంలో ఉన్నటువంటి భక్తి ఈరోజు లేదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు ఏం చేస్తారంటే ప్రభువు నమ్ముకొని ప్రార్థనకు వస్తే ఏంటి శ్రమలు ఏంటి, ఇక ప్రార్థన లేదు, గీర్ధం లేదు. అసలు మందిరానికి రాకమునిపై నేను బాగున్నాను, మందిరానికి వచ్చి నాకు ఏం బాగుపడ్డాను, నేను ఏం దీవించబడ్డాను, ఏం ఆశీర్వాదం వచ్చింది అని కొందరు ఆత్మీయ జీవితంలో ఎదగిన వారు దూరం అయిపోతుంటారు. సాతాను వాళ్ళని మోసం చేస్తుంటాడు. ఎందుకు దేవుడు నిన్ను శ్రమల్లో కూడా నడిపిస్తున్నాడు, ఎందుకు సమస్యలు కూడా నడిపిస్తున్నాడు అంటే ఎక్కడో ఏదో తప్పిదం చేసావు, సరి చేయటానికే దేవుడు కొంచెం శ్రమల్లో కూడా తీసుకెళ్తున్నాడు. నన్ను ఆశీర్వదించడానికే దేవుడు పిలిచాడు కదా, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ కరువు, నేను ఎక్కడో తప్పిపోయి ఉంటాను, ఎక్కడో నేను దేవుని దుఃఖపరిచానేమో, అదేంటో సరి చేసుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు. ఇలా ఆలోచించటం అనేది భక్తి. భక్తి గలవారు ఇలా ఆలోచిస్తారు. అలా ఆలోచించి ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయాను, నా చూపుల్లో తప్పిపోయానా, మాటల్లో నేను తప్పిపోయానా, ఆలోచనలో తప్పిపోయానా, ప్రవర్తనలో తప్పిపోయానా, ఎక్కడ తప్పిపోయానో చూపించు, సరి చేసుకుంటా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో దేవునికి చాలా చాలా ఇష్టమైన ప్రార్థన ఇది. వెంటనే దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా కలలో మాట్లాడతాడు, లేదా దర్శనంలో మాట్లాడతాడు, మందిరానికి వచ్చినప్పుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో పనికి వెళ్ళిన చోట, ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట రక్షణ లేని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, వాడుకుంటాడు. ఏది ఏమైనా నిన్ను సరి చేయాలనే ఆశ. అప్పుడు వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకుంటే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది ఇర్మియాకు చూపించినటువంటి ఇశ్రాయేలుల గురించి లేదా యూదుల గురించి దర్శనం. దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు, కీడు ఆయన చేయడు. ఆయన నిన్ను శ్రమంలో కూడా తీసుకెళ్తున్నాడు, కష్టాల్లో కూడా తీసుకెళ్తున్నాడు, అప్పుల్లో కూడా తీసుకెళ్తున్నాడు, రోగాల్లో కూడా తీసుకెళ్తున్నాడు, దరిద్రతలో కూడా నేను తీసుకెళ్తున్నాడు. అంటే నీకేదో నేర్పించబోతున్నాడు. పశ్చాత్తాపడి సరి చేసుకుంటే ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా యథార్థంగా ఉంటా, ఇంకా నమ్మకంగా ఉంటా. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, అలా నడిపిస్తా, అలా నడుస్తా, ప్రభువా నన్ను దీవించు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థన వింటాడు, నేను తప్పిస్తాడు, విడిపిస్తాడు, దీవిస్తాడు. ఆమె చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే రెండో గంపలో బాగా పాడైపోయి ఉన్నాయంట అంజూరపు పళ్ళు. ఈ గంప ఎవరు అంటే ఎంత వాక్యం చెప్పినా వినరు, బాప్తీసం తీసుకోరు, మందిరానికి రారు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు, మందిరానికి వచ్చే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి హేళన చేసి మాట్లాడుతుంటారు యేసయ్యను అని, మందిరాన్ని, ఆ సంఘాన్ని. పొరపాటున ప్రభువు నమ్ముకోరు, ప్రభు దగ్గర రారు. ఇలాంటి వాళ్ళని డైరెక్ట్గా నరకానికి దేవుడు సిద్ధపరిచాడు, అయిపోయింది. ఇంక వాళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎందుకంటే దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చేసాడు, అయిపోయింది. ఆ తీర్పు ఏమనగా లోకములోకి వెలుగు వచ్చెను, కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించిన రాయబడి ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆ తీర్పు ఇదే అంటాడు. తీర్పు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఎంత చెప్పినా ఇక మారరు, మూర్ఖంగానే ఉంటారు, ప్రభు నమ్ముకోరు, బాప్తిసాలు పొందరు, ప్రభు దగ్గర రారు, ఇక నరకానికి వాడు. ఆ రెండో గంప పాడైపోయిన గంప అంటే వాళ్ళు. ఎంత చెప్పినా ఇంక వాళ్ళు వినరు, వాళ్ళు వదిలేయటమే. కనుక శ్రమలలో గుండా తీసుకెళ్తాడు. దేవుణ్ణి దూషించుకో, ద్వేషించుకో. ఆలస్యం అవుతుందంటే దాని వెనక ఏదో గొప్ప మేలు దాగి ఉందని గుర్తుపట్టాలి. పెనిన్నాకి త్వరగా పిల్లల్ని ఇచ్చాడు, పెనిన్న పిల్లలు ఏమైపోయారో తెలియదు. హన్నాకి ఆలస్యంగా పిల్లల్ని ఇచ్చాడు, లేటుగా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చాడు దేవుడు. గొప్ప బహుమానం ఇచ్చాడు. సమూయేలుని ఇచ్చాడు,
సమూయేలు ఇశ్రాయేలును నడిపించినటువంటి న్యాయాధిపతి, గొప్ప దైవజనుడు, ప్రవక్త, లక్షల మంది నడిపించిన దైవజనుడు, ప్రపంచమంతా కనపరచబడ్డాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పు? పెనిన్నాకి త్వరగా పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏమైపోయారు ఇక బైబిల్లో రాయబడలేదు. హన్నాకి లేటుగా పుట్టాడు సమూయేలు, కానీ గొప్పవాడయ్యాడు. అలాగే నీకు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పటికీ ఏదన్నా ఆశీర్వాదం కొంచెం లేట్ అవుతుందంటే కంగారు పడకు. దాని అర్థం ఏంటంటే ఏదో దేవుడు గొప్ప దీవెన నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆమె చెప్పండి, ఆమె ఏదో గొప్పగా దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను బయటకు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. నాతో పాటు బయటకు వచ్చిన సేవకులు చిన్న మందిరం కట్టుకొని, చిన్న సంఘం కట్టుకొని సేవ చేస్తున్నప్పుడు ఆ రాత్రి వచ్చిన తర్వాత నేను నిద్రపోయేవాడిని కాదు. ప్రభువా, వాళ్ళు ఇంకా బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకొని సేవ చేస్తున్నారు, చిన్న స్థలం ఉంది, చిన్న మందిరం ఉంది, నేను ఇంకా అన్ని మానేసి పెళ్లి పెటాకులు మానేసి సమర్పించుకొని సేవ చేస్తున్నాను, నాకు సొంత స్థలం లేదు, సొంత మందిరం లేదు ప్రభువా అని నేను ఏడుస్తూ పడుకునేవాడిని, బాధపడుతూ. అప్పుడు ప్రభు అన్నాడు, ఆలస్యం అవుతుందంటే దాని వెనక ఏదో గొప్పది చేయబోతున్నానని నువ్వు ఆలోచించాలి అనేవాడు ప్రభు. అట్లా ఆదరణకి వెళ్ళి మాటలు మాట్లాడగానే నేను సంతోషించేవాడిని. అన్యాయస్తుడు కాదు దేవుడు. వాళ్ళకి త్వరగా ఇచ్చాను, కొంచెమే ఇచ్చాను, నీకు ఆలస్యంగా ఇస్తాను, పెద్దదే ఇస్తాను అన్నాడు ప్రభు. ఆలస్యంగా ఇస్తున్నానంటే నీకు ఇంక అంతకంటే ఎక్కువే పోతున్నా అన్నాడు. అలాగే బయటికి వచ్చినటువంటి సేవకులలో ఎంత పరిచర్య, ఎంత మందిరం ఎవరికీ లేదు. ఆమెను హల్లెలూయా. పెద్ద పత్తి చేను ఉంది మనకి, పత్తి చేను వేసాము, నేను ఈ ధరిని కూర్చొని ఉన్నాను గట్టున. ఆ ధరి నుండి ఎవరో 3 వ్యక్తులు పొలంలోకి వచ్చి కత్తెర తీసుకొని మన పత్తి చేను పీక్కుంటా వస్తున్నారు. అది మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. ఆ 3 అంటే సాతానులు లేదా మనుషులు, దెయ్యాల మనుషులకు బట్టి మనుషులు వస్తారు. పొలం అంటే సంఘము. సాతాను శక్తులు కొందరు మనుషులకు పట్టి మనుషుల ద్వారా మీ దగ్గరికి వస్తారు. వచ్చి మిమ్ములను సంఘములో లేకుండా చేయాలని, సంఘానికి దూరం చేయాలని, మందిరానికి దూరం చేయాలని, సేవకులకు దూరం చేయాలని, పరలోకానికి దూరం చేయాలని, దేవునికే దూరం చేయాలని సాతాను శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దాని అర్థం అది. జాగ్రత్త. అప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా ఉంటే నువ్వు సంఘానికి దూరం అయిపోతావు, సాతాను చేతుల పడత జీవితం నాశనం అయ్యిద్ది. ప్రార్థన చేసుకోవాలి. అందుకని చెప్తున్నా, ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా అంతవరకు నన్ను సంఘంలో స్థిరపరచు, అంతవరకు నన్ను మందిరంలో స్థిరపరచు. మీరు వచ్చినప్పుడు నేను మీ రాజ్యంలో ఉండాలి ప్రభువా. నేను సేవకులకు దూరం కాకూడదు, మందిరానికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, నీకు నేను దూరం కాకూడదని ప్రార్థన చేసుకుంటే దేవుడు సంఘములో స్థిరపరుస్తాడు, మందిరములో స్థిరపరుస్తాడు, సేవకుల దగ్గర స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకరోజు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే సాతానుడు ఎత్తుకెళ్తాడు. వాడి పని అదే, సంఘానికి దూరం చేసి నాశనం చేయాలని. చెరువులో ఉన్నంతసేపు చేపని ఎవడన్నా తినగలడా? తినలేడు. చేపని తినాలనుకున్నప్పుడు వాడు చెరువులో నుండి చేపని వేరు చేస్తాడు. దానికి ఏం చేస్తాడు? వలేస్తాడు, లేదా గాలం వేస్తాడు. వల అనగా సాడీలు అనే వలేస్తాడు సాతాను, లేదా ఇంకేదైనా ఆశ చూపిస్తాడు. రకరకాల ఆశలు పెడతాడు సాతాను, వలేస్తాడు. చేపను పట్టుకుంటే వలేస్తారు. అలాగే సాతానుగాడు నిన్ను సంఘానికి దూరం చేయటానికి వలేస్తాడు. రకరకాలు మనుషులు వాడుకుంటాడు, సేవకుల మీద చెప్పిస్తాడు. అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. ఏ భక్తి లేకుండానే దేవుడు సంఘాన్ని ఇస్తాడా? ఏ భక్తి లేకుండానే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఏ భక్తి లేకుండానే దేవుడు గణపరుస్తాడా? ఏ భక్తి లేకుండానే దేవుడు వాడుకుంటాడా? దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు కదా. అవి గుర్తుపట్టాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. సంఘములోకి దేవుడు తీసుకొచ్చాడు, నిన్ను దీవించాలి, నిన్ను గణపరచాలి, పరలోక రాజ్యం ఇవ్వాలని. సాతానుగాడు నిన్ను సంఘానికి మందిరానికి దూరం చేసి నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడు జాగ్రత్త. అయ్యా నన్ను కాపాడు, నన్ను స్థిరపరచు అని ప్రార్థించాను. నిన్న ఉదయము నాకు దర్శనములో నా ముందు 4 గుండోళ్ళు ఉన్నారు. 4 గుండోళ్ళు ఉన్నారు. వారిలో మా తమ్ముడు కూడా ఉన్నాడు. అంటే గుండు అంటే మరణం. మా తమ్ముడికి మరణం ఉంది, సంఘములు ఇంకా 3కి మరణం ఉంది ఎవరికో. నేను వెంటనే ప్రార్థన చేశాను, విడిచిపెట్టకుండా అయ్యా అయ్యా కాపాడు కాపాడు కాపాడు, తప్పించు, విడిపించు అయ్యా,
వాళ్ళు ఎవరు చనిపోకూడదు ప్రభువా, వాళ్ళు ఇప్పుడు చనిపోతే నీ రాజ్యానికి రాలేరయ్యా, ప్రార్థన చేశా. సాయంత్రం కరెక్ట్గా 4 గంటలప్పుడు మా అక్క వచ్చింది నా దగ్గరికి. అక్క ఏంటన్నాను, తలదే ఏంటక్క అన్నాను. అయ్యా నాకు పొద్దున దర్శనం అయ్యా, ఏంటంటే 4 గుండెలు తిరుగుతున్నారయ్యా అని. నేను అన్నాను, అవునా, ఉదయం నాకు దర్శనంలో ప్రభు చెప్పాడక్క, 4 మరణం ఉందని సంఘంలో ప్రార్థన చేయి. నేను ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయి అన్నాను. ముందే ప్రభు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో సందర్భాలలో మీకు జరగవలసిన కీడు చాలా తప్పిపోయాయి. కారణము దేవుని ఆత్మచేత నడిపించబడే దైవజనుల దగ్గర ఉన్నారు కాబట్టి క్షేమంగా ఉన్నారు మీరు. దేవుడు బయలుపరుస్తూ తప్పిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు పుటం వేసింది. ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చాలు, ఇబ్బంది అనే కొలిమిలో పెడతాడు దేవుడు, నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకంటే బాగా పండినవి మంచి అంజూర పళ్ళుగా నిన్ను మార్చాలని దేవుని ఆశ. బాగా పండినవి అంటే తినటానికి సిద్ధంగా ఉన్నవి, బాగా పండినవి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి పరిపూర్ణతకి ఎదిగి సిద్ధంగా ఉన్నారని అర్థం. అలా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమె అంజూరపు పళ్ళు అనగా ఆత్మీయ జీవితము, గంపనగా నీకు సాదృశ్యంగా ఉన్నది, నాకు సాదృశ్యం. గంపనే మన శరీరంలో లోపల దాగి ఉన్న అంజూరపు పళ్ళు అంటే ఆత్మీయ జీవితం. రెండోదిగా ఇంకొకటి 14వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనములో అక్కడ ఒక మాట రాయబడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చాలు, తలలో పగెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించాలి. నీ గంప దీవించబడుతుంది అంటున్నాడు. ఒకటి చెప్పాను, గంప నిండా అంజూర పళ్ళు ఉన్నాయి, బాగా పండినవి. అంజూర పళ్ళు అంటే మన ఆత్మీయ జీవితం, గంప అంటే మన శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ జీవితంలో ఉన్న ఆత్మీయ జీవితము అంతరంగ పురుషుడు బాగా ఎదగాలి, దేవుడి రాజ్యాన్ని సిద్ధపడాలని దేవుని ఆశ. రెండోదిగా 12 గంపల నిండా ఎత్తిరి. 12 గంపలు నిండిపోయాయంట. ఏంటివి? బైబిల్ మొత్తం మీద 12 గంపల నిండా ఎత్తింది అనేది ఒకే చోట ఉండేది. ఏంటిది? రొట్టె ముక్కలు, చేప ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. జాగ్రత్త గమనించండి. 12 గంపలు అంటే 12 మంది అపోస్తలులకి సాదృశ్యం. ఆ లోపల ఉన్న రొట్టెలు, చేపలు దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ జీవితానికే సాదృశ్యం. అయితే 12 గంపల నిండా రొట్టె ముక్కలు, 12 గంపల నిండా చేప ముక్కలు ఎత్తారంట, నిండుగా ఎత్తారంట. అంటే 12 మంది అపోస్తలులు నిండుగా దీవించబడ్డారు అని అర్థము. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆత్మీయముగా నిండుగా దీవించబడ్డారు. ఈ 12 మంది అపోస్తలులు నిండుగా దీవించబడ్డారు అని అర్థం. ఒకడు ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. ఆయన ప్లేస్లో దేవుడు ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. ఈ 12 మందిని దేవుడు నిండుగా అభిషేకించాడు, నిండుగా దీవించాడు, నిండుగా కృపనిచ్చాడు, నిండుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ 12 మంది ద్వారా ప్రపంచం మొత్తానికి కృప వచ్చేసింది. 12 మంది ద్వారా ప్రపంచం మొత్తానికి అభిషేకం వచ్చింది, ప్రపంచం మొత్తానికి కృప వచ్చింది, ప్రపంచం మొత్తానికి దీవెన వచ్చింది, ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదం వచ్చింది, ప్రపంచం మొత్తానికి రక్షణ వచ్చింది. 12 గంపలు నిండుగా ఎత్తారంట. అంటే 12 మంది అపోస్తలులు నిండుగా దీవించబడ్డారు. ఏమేమి పొందుకున్నారు వీళ్ళంటే? నిండుగా అభిషేకం, నిండుగా దీవెన, నిండుగా కృప, నిండుగా రక్షణ, నిండుగా ఘనత. ప్రపంచమంతా కనపరచబడ్డారు కదా, అన్ని నిండుగానే పొందుకున్నారు. పొందుకున్న వీళ్ళు అక్కడ ఆగారా? లేదు.
ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ప్రపంచం మొత్తానికి రక్షణ పంచిపెట్టారు, ప్రపంచం మొత్తానికి అభిషేకాన్ని పంచిపెట్టారు, ప్రపంచం మొత్తానికి దీవెన పంచిపెట్టారు, ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదాలు పంచిపెట్టారు, ప్రపంచం మొత్తానికి కృపను పంచిపెట్టారు, ప్రపంచం మొత్తానికి ఘనతను పంచిపెట్టారు. దేవునితో నిండుగా ఒక మంచి కరస్పాండెన్సీ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ మంచి సంబంధాన్ని మీరు ఎలా ప్రార్థన చేసుకుంటే, ఎలా భక్తి చేస్తే దేవుడు కూడా మాతోనే కాదు మీతో కూడా దేవుడు మాట్లాడతాడు, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా భక్తి చేయాలి అని వాళ్ళు నేర్పించారు. ఈ 12 గంపలు నిండుగా నిండాయంట, అనగా 12 మంది అపోస్తలులు నిండుగా దీవించబడ్డారు. వీళ్ళు ప్రపంచ నలుమూలకి వెళ్ళి ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచం మొత్తానికి నిండుగా పంచిపెట్టారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ 12 గంపలు అంటే మనమే. ఒక గంప నీవు, ఒక గంప నేను. 12 గంపలు నిండా ఎత్తారంట, చేప ముక్కలు, రొట్టె ముక్కలు. అలాగే దేవుడు నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను నిండుగా మెండుగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు. ఆమెన్, హల్లెలూయా. అరా కొర కాదు, నిండుగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని చెయ్యి చాలా పెద్దది. ఈ దరి నుంచి ఆ దరికి ఆకాశాన్ని ఎలా కొలుస్తాడంట, జస్ట్ ఒక జానాలు అయ్యే చేస్తాడంట. అంత పెద్ద చేయితో నిన్ను ఆశీర్వదించాడు అంటే నీ దీవెన ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ గంప నిండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దరిద్రత ఎల్లకాలం ఉండదు, కరువు ఎల్లకాలం ఉండదు, అప్పులు ఎల్లకాలం ఉండవు, రోగాలు ఎల్లకాలం ఉండవు, నిందలు ఎల్లకాలం ఉండవు, అవమానాలు ఎల్లకాలం ఉండవు. నా దేవుడు నిన్ను నిండుగా దీవించడానికి తీసుకొచ్చాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. 12 గంపలను నిండుగా నింపాడు. ప్రపంచమంతా తీసుకెళ్ళి పంచిపెట్టారు వాళ్ళు. అలాగే దేవుడు నిన్ను నిండుగా మెండుగా దీవిస్తాడు. నువ్వున్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలి. వేటిని పంచిపెట్టాలి? 1, నీ ఇంటి మొత్తానికి రక్షణ నిండుగా ఇస్తాడు, రక్షణ అందరికీ పంచిపెట్టాలి. అభిషేకం నీ ఇంటి మొత్తానికి నిండుగా ఇస్తాడు, అభిషేకం అనేక మందికి పంచిపెట్టాలి. దీవెన నీకు నిండుగా ఇస్తాడు, అనేక మందికి దీవెన పంచిపెట్టాలి. దేవునితో సంబంధం నిండుగా ఇస్తాడు, అనేక మందికి అది పంచిపెట్టాలి. దేవుడు నీకు నిండుగా కృపనిస్తాడు, అనేక మందికి కృపను నువ్వు పంచిపెట్టాలి. ఆమె చెప్పండి అందరూ ఆమేన్. అది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. ఇలా దీవించాలని, ఇలా దీవించబడాలని దేవుడు నేను పిలిచాడు. కంగారు పడగాక. సాతానుగాడు అప్పుడప్పుడు అంటాడు, ఏం బాగుపడ్డాలి, ఏం దీవించబడ్డాలి, ఏం ప్రార్థనలే, ఏం భక్తులే, ఏం మందిరలే, ఏం సేవకులే. అలాంటి అసహనాన్ని పెడతాడు, అవిశ్వాసాన్ని పెడతాడు సాతానుగాడు. వాడు కబళించాలని, వాడు నిన్ను దొంగిలించాలని, వాడు సంఘానికి దూరం చేయాలని, వాడు మందిరానికి దూరం చేయాలని. ఏమి కంగారు పడకో. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, మహాప్రేమ గలవాడు, మహాజాలి గలవాడు. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన నిండుగా నిన్ను దీవించబోతున్నాడు. ఆమె ఈ 12 గంపల చేప ముక్కలు, రొట్టె ముక్కలు నిండుగా నింపబడ్డాయి. 12 గంపల నిండా ఎత్తబడక మునుపు అసలు ఆ చేపలు ఎక్కడ ఉన్నాయి, రొట్టెలు ఎక్కడున్నాయి చెప్పాలి. ఎక్కడున్నాయి? పిల్లవాని చేతిలో ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. అవి 12 గంపల నిండుగా ఎత్తక మునుపు పిల్లవాని చేతిలో ఉన్నాయి. అలాగే దేవుడు నిన్ను నిండుగా దీవించాలి అనుకుంటున్నాడు. దీవించాలంటే చిన్న పిల్లవాని యొక్క చేతిలోకి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా చిన్న పిల్లల స్వభావము కలిగి ఉండాలి. చిన్న పిల్లల స్వభావం ఏంటంటే, ఇంత పిల్లవాడిని నడకొచ్చింది, కొంచెం మాటలు వచ్చినాయి, వాడు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు వాడిని కొట్టి పోరా అని నెట్టేస్తావు. అట్లా నెట్టేస్తే వయసు వచ్చిన పిల్లోడైతే ఏం చేస్తాడు తెలుసా? ఎదురు తిరుగుతాడు, కొడతాడు, తిడతాడు. నా కంటలో ఊపిరి ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టను పా అని వెళ్ళిపోతాడు వాడు. పెద్దోడైతే చిన్న పిల్లోడికి వెళ్ళడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తిట్టి వాడిని నెట్టి లోపలికి వెళ్ళిపోతావు, వెనకాలకు వచ్చి నిన్ను వాటేసుకుంటాడు. మా అమ్మే మా అమ్మే అమ్మే అని
పోతావా వాడు స్నేహానికి, చేస్తావా అని కొడుతుంటే అంటాడు. అంటే పశ్చాత్తాపడతాడు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడిని కొట్టి తిట్టినా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడు. చిన్నపిల్లల స్వభావం ఇది. నేను నిన్ను గద్దించినా అరిచినా బుద్ధి చెప్పినా నా మంచి కోసమే కదా, మా ఆత్మీయ తండ్రి మా కొరకే తమ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు అని మందిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళకూడదు. నాకు దూరంగా నువ్వు ఉండకూడదు. నాకు దూరం అయ్యావంటే సాతాను నీకు దగ్గర అవుతాడు. నాకు దగ్గరగా ఉన్నది సేపు సాతాను నీ దగ్గర రాలేడు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం బాగానే ఉంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లలు వెళ్ళారా చాలా నష్టపోతారు. రోడ్డు దాటం తెలియదు, కాలువ దాటం తెలియదు. చిన్నపిల్లలు తప్పిపోతే ఇంటికి రావడం తెలియదు. అందుకని చిన్నపిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు ప్రక్కనే ఉంచుకుంటారు, విడిచిపెట్టరు. ఎదిగిన తర్వాత విడిచిపెడతారు. ఎదిగాడు కదా ఇబ్బంది ఏముందిలే అని. అలాగే చేపలు రొట్టెలు 12 గంపల నిండా ఎత్తక మునుపు చిన్నపిల్లవాడు చేతిలో ఉన్నాయి. గంపనే నీ జీవితములో చేపలంటే అభిషేకానికి సాదృశ్యము, రొట్టె అంటే దీవెనికి సాదృశ్యంగా ఉన్నది. అభిషేకము అన్ని రకాల దీవెనలు దేవుడు నీకు నిండుగా ఇవ్వాలంటే ముందు చిన్నపిల్లల చేతిలోకి రావాలి. అనగా చిన్నపిల్లవాడు స్వభావం నీలో ఉండాలి. నేను ఎవరినైతే అరుస్తానో గద్దిస్తానో వాళ్ళ కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తా. ఇది ఒక సీక్రెట్, మీకు తెలియదు. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అని రాయబడింది. దావీదు రాజు ఏమి లేనప్పుడు ఆ మాట లేదు. రాజుగా చక్రవర్తిగా ఉన్నప్పుడు 1000 కోట్ల ఆస్తి ఆయన పేరు మీద ఉన్నప్పుడు అంటాడు, నీతిమంతుడైన దైవజనుడు కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతుడైన దైవజనుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దావీదు అంత ప్రపంచంలో గొప్పవాడు కావటానికి కారణము ఆయన మనసు ఎలా ఉందో చూడు. చిన్నపిల్లల లాంటి మనసు ఉందో చూడు. ఈ మనసు రావాలి. 12 గంపల నిండా చేపలు రొట్టెలు రావటానికి ముందుగా అవి చిన్నపిల్లవాడు చేతిలో ఉన్నాయి. ఈ రొట్టెలు చేపలు ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే చిన్నపిల్లల లాంటి స్వభావం రావాలి. కొన్ని సందర్భాల్లో మీరు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గద్దించుకుంటారు, నువ్వెంత నేనెంత అనుకుంటారు. అలాగే ఉండకూడదు. అలాగే ఉంటే సాతానుగాడు వచ్చి నీ మీద ఆమె మీద నీకు చెప్పేసి గొడవలు పెడతాడు. మీ ఇద్దరిని దేవునికి దూరం చేస్తాడు, సంఘాన్ని దూరం చేస్తాడు. తప్పు నీది కాకపోయినా అక్క సరే తప్పు నాదే, సరే నన్ను క్షమించు, ఇక నుంచి మళ్ళా మనం ఆ కక్షాద్వేషం ఏం వద్దు, ప్రేమగా ఉందాం. అలా నువ్వే తగ్గించుకొని వెళ్ళి మాట్లాడాలి. కక్షాద్వేషాలు గుండెలో ఉంచుకోకూడదు. ఇది చిన్నపిల్లల స్వభావం. అంటే ఇలా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నువ్వు నిండుగా మెండుగా దీవించబడాలంటే చిన్నపిల్లల చేతుల్లోకి రావాలి, చిన్నపిల్లల స్వభావం రావాలి. ఆ తరువాత చిన్నపిల్లల చేతిలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎవరి చేతిలోకి వచ్చాయి? యేసయ్య చేతిలోకి వచ్చాయి. యేసయ్య చేతుల్లోకి నువ్వు రావాలంటే చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. యేసయ్య చేతిలోకి వచ్చినాక ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయన ఏం చేశాడు? తండ్రి ఇవి ఇచ్చినందుకు స్తోత్రం అన్నాడు, దెబ్బకు రొట్టెని అటు విరిచాడు, చేపకి విరిచాడు, అంతే. ఆయన విరుస్తాడు. చిన్న పిల్లల స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు యేసయ్య ఆయన చేతిలోకి తీసుకుంటాడు, నిన్ను విరుస్తాడు. విరవటం అంటే అర్థం ఏంటంటే కొంచెం కష్టాల్లో గుండా, కొంచెం కన్నీళ్ళలో గుండా, కొంచెం అప్పుల్లో గుండా, కొంచెం రోగాల్లో గుండా, కొంచెం నిందల్లో గుండా, కొంచెం శ్రమల్లో గుండా నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. విరవటం అంటే అది. అప్పుడు నువ్వు కంగారు పడకూడదు. నువ్వు చిన్న పిల్లల చేతిలో ఉన్నటువంటి రొట్టెవి చేపవి ఇప్పుడు యేసయ్య చేతిలోకి వచ్చావు. రాగానే ఆయన విరుస్తాడు. శ్రమల్లో కూడా తీసుకెళ్తాడు, కష్టాల్లో కూడా తీసుకెళ్తాడు, సమస్యల్లో కూడా తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు అంటే నీ చేత ఇంకా బాగా ప్రార్థన చేయించాలని. ఆమేన్. చేపలు విరువక మునుపు అభివృద్ధి చెందలా. చేపలను విరిచాడు, రొట్టెలను విరిచాడు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటి తెలుసా? చేపలు అభివృద్ధి, రొట్టెలు అభివృద్ధి. కొడిగడిగా చెప్పట్లో విరిచిన తర్వాత నా అభివృద్ధి. నువ్వు దేవుని చేతులు అభివృద్ధి చెందాలంటే, నువ్వు గణపరచబడాలంటే, హెచ్చించబడాలంటే, దీవించబడాలంటే దేవుని చేతులు విరవబడాలి. విరుస్తాడు.
ఏమీ కంగారు పడకు. కరోనా వచ్చి రోజుకు 7-8 సార్లు మోషన్స్ అయ్యాయి నాకు. ఓపిక ఉండేది కాదు. వర్షం చేస్తుంటే కళ్ళు బైర్లు గమ్మాయి. టేబుల్ పట్టుకుని నిలబడి వర్షం చేసేవాడిని నేను. కూర్చుని వాక్యం చెప్పొచ్చు, కూర్చుని వాక్యం చెప్తే ఏమైపోయిందని లేనిపోయింది కామెత్తారు మళ్ళీ. కానీ 6 నెలల నుంచి మోషన్స్ అవుతా బాగలేదు, ఓపిక లేదు నాకు. అయినా డైలీ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఒకరోజు ప్రభు వచ్చి కలలో నన్ను వాటేసుకొని ఆయన ఏడుస్తున్నాడు. ఆయన కళ్ళెమటి నీళ్ళు నా ఈపు మీద కారిపోతున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, 6 నెలల నుండి నేను నిన్ను ఇరుస్తున్నా, అయినా డైలీ మీటింగ్స్కి వెళ్తాను ఉన్నా, ఓపిక లేకపోయినా వాక్యం చెప్పి వస్తానే ఉన్నావు, నాకు నచ్చింది. ప్రజలాడు హల్లెలూయా. నేను ఇంకా దీవించబోతున్నాను, నిన్ను ఇంకా వాడుకోబోతున్నాను అన్నాడు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వెళ్ళాను బయట మీటింగ్స్కి. నేను నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసాలు ఉంటున్నా, ఎంత కన్నీళ్లు గారుస్తున్నా దరిద్రతే ఉంటుంది, కరువే ఉంటుంది, కష్టాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. దేవుడు నేను ఇరుస్తున్నాడు. నెక్స్ట్ దేవుడు నేను బాగా అభివృద్ధి చేయబోతున్నాడు. ఇప్పుడు దేవుడు విరుస్తున్నప్పుడు నువ్వు ఏమంటావు? దేవుడు ఏం చేసి నాకు మేలు చేస్తాడు అని ముందుకు సాగిపోతావా? విశ్వాసములో పరిపూర్ణతకి ఎదిగేమని అర్థం. నిరుత్సాహంతో కృంగిపోతావా? అసహనంతో కృంగిపోతావా? నేను ఇచ్చిన కానుక ఏమైంది? నేను ఇచ్చిన దశమాగం ఏమైపోయింది? నేను చేసిన పరిచయం ఏమైపోయింది? నేను చేసిన భక్తి ఏమైపోయింది? నేను అన్న ఉపవాసాలు ఏమైపోయింది? ఏంటి దేవుడు కూడా న్యాయం లేదు, ఇక నేను ప్రార్థన చేయను, ఇక భక్తి చేయను, ఇక మందిరానికి రాను అలా అంటావా? దేవుడు ఏది చేసిన మేలే చేస్తాడు. దీని వెనక ఏదో గొప్ప మేలు దాగి ఉన్నది. నా దేవుడు నన్ను విరుస్తున్నాడు, తర్వాత అభివృద్ధి చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా అనే విశ్వాసముతో నువ్వు ముందుకెళతావా? ఆగిపోతావా? ఆగక ముందుకు సాగిపోతావా? అది నీకు పరీక్ష. విరుస్తున్నాడు, విరుస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. అక్కడ చేపల అభివృద్ధి, రొట్టెల అభివృద్ధి. ఇంచుమించు 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన మీదట అప్పుడు 12 గంపల్లోకి వచ్చినాయంట. ప్రజలాడు హల్లెలూయా. అలా ఎదుటి వారిని తృప్తిపరిచే అనుభవము, లేదా నీవు కూడా తృప్తి చెందే అనుభవం అప్పుడు వచ్చింది. 20,000 మంది ఆకలి తీర్చాయి అక్కడ. అలాగే నీ ఆకలి తీరుతుంది, నీ పిల్లల ఆకలి తీరుతుంది, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆకలి తీరుతుంది, నీ ద్వారా నువ్వు ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆకలి తీరుతుంది. దేవుడు నిన్ను అలా దీవించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆమె చేపలు అభివృద్ధి చెందాయి, రొట్టెలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధి చెందిన చేపలు, అభివృద్ధి చెందిన రొట్టెలు 20,000 మంది ఆకలి తీర్చాయి. అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, ఆశీర్వదించబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరముగా నీవు ఉంటావు. ఆమె మొన్న ఆ 3 పాస్టర్ గారు కడప నుంచి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఆటో ఎక్కారంట రైల్వే స్టేషన్లో. ఆయన విగ్రహార్థికుడనంట. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటేను, కారంపూడి రోడ్లో జైదుని చర్చి ఉండేది, అక్కడికి వెళ్ళాలి అన్నారంటే పాస్టర్స్. కలర్ బట్టలోనే ఉన్నారు వీళ్ళు. ఓహో మీరు పాస్టర్సా అన్నాడంట అతను, విగ్రహార్థికుడు. అవునయ్యా. ఎక్కిన తర్వాత అతను చెప్తున్నాడంట, వినుకొండ నియోజకవర్గంలో అదే పెద్ద మందిరము, అక్కడ సేవ చాలా బాగా జరుగుతుంది. ఈ వినుకొండలో నేను 20 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నానయ్యా. ఆ జైతుని చర్చికి వచ్చినట్టుగా జనాలు ఇంకెక్కడికి రారయ్యా. అతను చెప్తున్నాడు, ఆటో డ్రైవరు సాక్ష్యం. మేము అక్కడే కాసుకొని ఉంటాం, మందిరం విడిచిపెట్టేటప్పుడు ముందే వస్తుంటాం, చెప్పే వాక్యాలు కూడా వింటుంటాం అని. ఆయన ఒక విగ్రహార్థికుడు ఆటో డ్రైవర్ మంచి సాక్ష్యం చెప్పాడన్న మీ గురించి అని పాస్టర్ చెప్తున్నాడు. సంతోషించాను నేను. మేము కూడా బాగున్నామయ్యా ఆయన ద్వారా. అది ఎట్లా? మీరేం బాగుపడ్డారంటే, చర్చిలో ప్రార్థన జరుగుతుందనగా ఆటో ఆడ పెట్టుకుంటాం. ఆ రోజు మేము బస్ స్టాండ్ వరకు 4-5 రౌండ్లు వేసుకుంటాం అక్కడ, అటు ఇటు స్పీడ్గా జనాలను దోలకెళ్తా ఉంటాం కదా. మాకు చక్కగా ఆటో మంచి బాడికి దొరికింది. మాకు ఆ చర్చిలో ప్రార్థన ఉందంటే ఆటోకి మంచి బాడికి దొరికింది. మాకు 4-5 ట్రిప్పులు వేస్తాం అటు ఇటు బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడికి. మేము కూడా ఆశీర్వదించబడ్డామయ్యా ఆయన ద్వారా. అంటే మనము దీవించబడతాము, మన ద్వారా అనేక మంది దీవించబడతారు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాం, నేను నిన్ను కనపరుస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నీవు అనేక తరముల వారికి ఆశీర్వాదముగా నుందువు. నువ్వు అక్కడే కాదు, నీ ద్వారా అనేక మందిని దీవిస్తాను నేను అన్నాడు. భూలోకంలో ప్రజలందరూ నీ ద్వారానే దీవించబడతారు.
అలాగే దేవుడు నిన్ను నిండుగా దీవిస్తాడు. నువ్వున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నీ ద్వారా వాళ్ళని దీవిస్తాడు. నీ ద్వారా వాళ్ళకి అభిషేకం, నీ ద్వారా వాళ్ళకి రక్షణ, నీ ద్వారా వాళ్ళకి కృప, నీ ద్వారా వాళ్ళకి దీవెన. అందుకు దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. కంగారు పడకు. చిన్న పిల్లవాడు చేతిలోకి రావాలి రొట్టెలు చేపలు, తర్వాత యేసయ్య చేతిలోకి రావాలి, ఆ తర్వాత విరుస్తాడు. యేసయ్య చేతులకు అప్పగించుకోవాలి అనగా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, తీర్మానం. ఆయన విరుస్తాడు. విరిచినప్పుడు సనగకూడదు, కొనకూడదు. నా మంచి కోసమేలే, ప్రభు ఏం చేసిన మేలే చేస్తాడు. లొంగాలి, లోబడాలి. అప్పుడు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు, దీవిస్తాడు. అనగా అభివృద్ధి. ఆ తర్వాత నీవు తృప్తిగా ఉంటావు, నీ ద్వారా అనేక మంది తృప్తి చెందుతారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకొక మాట ఉంది అక్కడ. ఏంటంటే 20,000 మంది ఇంచుమించుగా తిన్నారు. తిని వాళ్ళందరూ ఏమయ్యారంట? తృప్తి చెందారు. తృప్తి, నీవు తృప్తి చెందుతావు, అనేక మందిని తృప్తిపరుస్తావు, నీ ద్వారా వాళ్ళు తృప్తిగా ఉంటారు. అక్కడ గంపలోకి వెళ్లే ముందు వాటి గురించి ఏమి రాశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? మిగిలిన ముక్కలు 12 గంపల్లోకి వచ్చినాయి అంట. మిగిలినది అనగా బాగా ఆహారం చేసామనుకో, లాస్ట్లో కింద వచ్చేదాన్ని ఏమంటారు? శేషము. రొట్టెలు చేపలు గంపలు నిండుగా రావాలి అంటే మిగిలిన అనుభవంలోకి రావాలి. మిగిలినది అంటే దాని అర్థం ఏంటంటే అందరికి ఇచ్చిన తరువాత లాస్ట్లో ఉన్నదాన్ని మిగిలినది అంటారు. అలాగే మందిరానికి ఎంతో మంది వస్తారు. కాలువలోకి కొత్త నీరు వస్తాయి, పాత నీళ్లు పోతూ ఉంటాయి. అలాగే బస్సులో క్రొత్తగా ఎక్కుతూ ఉంటారు, ముందే ఎక్కిన వాళ్ళు దిగిపోతారు ఉంటారు. సంఘము అనగా, మందిరం అనగా ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతో మంది పోతూ ఉంటారు. కానీ వచ్చిన నీవు వెళ్ళిపోయే వారిలాగా ఉండకూడదు. అంతవరకు మందిరములు మిగిలిపోవాలి. మిగిలిన వాటిని ఎత్తారు, గంపల్లోకి ఎత్తబడింది ఏంటి? మిగిలిన ముక్కలు గంపల్లోకి ఎత్తారు. గంపనే పరలోక రాజ్యానికి నువ్వు ఎత్తబడాలి అంటే మందిరములో మిగిలి ఉండాలి. ఆమె గంపలలోకి ఎత్తబడే ముందు అవి మిగిలినది. గంపనే పరలోక రాజ్యానికి నువ్వు ఒక రోజు ఎత్తబడాలంటే మందిరంలో మిగిలి ఉండాలి. ఎంతమంది వస్తారు పోతారు దర్శనం లేనోళ్ళు? సావుకి ఎంతమంది వస్తారు పోతారు దర్శనం లేనోళ్ళు? విశ్వాసులు ఎంతమంది వస్తారు పోతారు దర్శనం లేనోళ్ళు? నువ్వు అంతవరకు మిగిలి ఉండాలి, అంతవరకు నిలిచి ఉండాలి. ఏది ఏమైనా ధైర్యంగా చెప్పగలను, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరము. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనను నడిపిస్తున్నాడు. ఈ మందిరములో నిలిచి ఉన్నవారు అభివృద్ధి చెందుతారు, నిండుగా మెండుగా దీవించబడతారు, నిశ్చయమ గంపని పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. గడిగడిగా సపట్లు. ఆమె కానీ ఇక్కడ నువ్వు మిగిలి ఉన్నావా, నిలిచి ఉన్నావా, శేషముగా ఉన్నావా, నువ్వు దీవించబడతావు నిండుగా మెండుగా. అన్ని సాతానుకు తెలుసు, దేవుడికి తెలుసు, నీకు తెలియదు. సాతానుగాడు నిన్ను దొంగిలించాలని చూస్తున్నాడు. అంతవరకు సంఘంలో స్థిరపరచయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్య దిగి వచ్చి యథాస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ గంప పిండి పీసుకు తొట్టి దీవించబడుతుంది అని మీరు మాట్లాడుతూ గంపని ఆత్మీయ జీవితంలో మేము దీవించబడినప్పుడు, గంపని ఆత్మీయ జీవితంలో మేము ఎదిగినప్పుడు, గంపని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినప్పుడే అన్ని ఆశీర్వాదములను మేము అభివృద్ధి చెందగలమని మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా స్తోత్రం. ఇర్మియాకు బయలుపరిచారు. 2 గంపలు చూయించారు, అంజూర పళ్ళు. ఒకటి బాగా పండినవి, తినటానికి సిద్ధముగా ఉన్నవి, ఒకటి బాగా పాడైపోయినవి. కానీ బాగా పండినవి సిద్ధముగా ఉండవనగా ఇశ్రాయేలీ అనగా దేవా మీ రాజ్యమునకు సిద్ధముగా ఉన్నటువంటి వారు అని అర్థం. ముందుగా బబులోనికి మీరు తీసుకుని వెళ్ళారు.
కొన్ని సందర్భాల్లో మీ మాట వెనక మిమ్మల్ని ఆయాస పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు వారికి నేర్పించడానికి శత్రువుకు అప్పగించారు. బబులోనికి వారిని తీసుకుని వెళ్ళారు. వారు పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ఏడ్చి మొరపెట్టినప్పుడు మరలా బబులోను నుంచి, శత్రు రాజు చేతుల నుంచి విడిపించి మరలా యెరూషలేముకు మీరు తీసుకుని వచ్చారు. వారిని సరిచేశారు, దీవించారు, గణపరిచారు, ఆశీర్వదించారు, మీ రాజ్యములో చేర్చుకున్నారు. అదే ఆ పండినటువంటి అంజూర పళ్ళు ఉన్న గంప అని. రెండోదిగా రొట్టె ముక్కలు, చేప ముక్కలు 12 గంపలు నిండుగా ఎత్తారు. 12 మంది అపోస్తలులలో నిండుగా అభిషేకం, నిండుగా కృప, నిండుగా దీవెన, నిండుగా మీతో సంబంధము, నిండైన ప్రార్థన జీవితం, నిండైన అభిషేకం, నిండైన కృప, నిండైన ఆశీర్వాదం, నిండైన దీవెనలు, నిండైన రక్షణ నిండుగా 12 మంది పొందుకున్నారు. ప్రపంచ మూలలకు వెళ్ళి ప్రపంచమంతా వ్యాపించి నిండుగా ప్రపంచం మొత్తానికి పంచిస్తారని. అలాగే మేము కూడా నిండుగా దీవించబడాలని ఆశపడుతున్నందుకు స్తోత్రం. మేము నిండుగా మెండుగా దీవించబడాలి, మా ద్వారా అనేక మంది నిండుగా దీవించబడాలని ఉద్దేశించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. చేప ముక్కలు, రొట్టె ముక్కలు నిండుగా గంపల నిండా ఎత్తబడటానికి కారణం ఒకటి, చిన్నపిల్లల చేతిలో ఉన్నాయి ముందు. అనగా చిన్నపిల్లల స్వభావం మేము కలిగి ఉండాలని, కక్షాద్వేషాలు గుండెల్లో ఉండకూడదని. అరిసినా కొట్టుకున్న తిట్టుకున్న మరలా మంచి అయిపోతారు. పిల్లలు కక్షాద్వేషాలు ఉండవు. తిట్టినా కొట్టినా మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదని, ఇల్లు విడిచిపెట్టి చిన్నపిల్లలు వెళ్ళరు. చిన్నపిల్లల స్వభావం ఉండాలి. రెండోదిగా అప్పుడే యేసయ్య చిన్నపిల్లల చేతిలో ఉన్నటువంటి రొట్టెలు, చేపలు మీ చేతులకు వచ్చాయి. చిన్నపిల్లల స్వభావం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవా మీ చేతుల్లోకి వస్తారు. మీ చేతుల్లోకి రాగానే మీ చేతుల్లోకి తీసుకొని వాటిని విరిచారు. అలాగే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలలో గుండా మీరు తీసుకుని వెళుతున్నారు. అనగా మమ్మల్ని విరుస్తున్నారు. చేపలు విరిచిన తర్వాతనే, రొట్టెలు విరిచిన తర్వాతనే వాటిని మీరు దీవించారు. ప్రభువా, మేము దీవించబడాలంటే ముందుగా మీరు విరుస్తున్నారు. అందుకు స్తోత్రము. మీ చేతుల్లో విరువబడుట గొప్ప భాగ్యమని, మీ చేతుల్లో విరువబడుట గొప్ప ధన్యతని, మీ చేతుల్లో విరువబడుట గొప్ప ఆశీర్వాదమని ఈ రోజు మీరు మాట్లాడినందుకు స్తోత్రం. కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు ఎంత భక్తి చేస్తున్నా ఇంకా వస్తూ ఉన్నాయనగా దేవా మీ చేతుల్లో మేము విరువబడుతున్నామని, తర్వాత మాకు అభివృద్ధి ఉన్నదని, ఆశీర్వాదం ఉన్నదని, ఘనత ఉన్నదని మాట్లాడినందుకు స్తోత్రం. విరువబడిన రొట్టెలు, చేపలు ఇంచుమించు 20,000 మంది ఆకలి తీర్చాయి, తృప్తిపరిచాయి. ఆ తర్వాత మేము తృప్తిగా దీవించబడతాం, మా ద్వారా అనేక మంది తృప్తి చెందుతారని మీరు మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం. తర్వాత మిగిలిన ముక్కలు, రొట్టెలు, చేపలు 12 గంపల్లో నిండుగా ఎత్తారు. అనగా ఎంత తిన్నా, ఎంత ఖర్చు పెట్టినా మా జీవితంలో ఇంకా దీవెనలు, కృప నిండుగా మిగిలి ఉంటాయని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మిగిలి ఉంటాయి. అయితే అంతవరకు దేవా ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, దర్శనం లేని వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు మందిరానికి వస్తారు, పోతారు. అలా కాదు, నువ్వేర్పాటు చేసుకున్న ఈ మందిరంలో, నువ్వేర్పాటు చేసుకున్న సేవకుల దగ్గర, నువ్వేర్పాటు చేసుకున్న ఈ యొక్క సంఘములో అంతవరకు మిగిలి ఉండాలి. మిగిలిన చేపలే, మిగిలిన రొట్టె ముక్కలే గంపలోకి ఎత్తబడ్డాయి. గంపని పరలోక రాజ్యానికి దేవా మేము ఎత్తబడాలంటే సంఘములో మీద మిగిలి ఉండాలని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం, స్తోత్రం. ఎటువంటి వాక్యం కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యానుసారపరిచి వాక్యానుసారమైన జీవితం అనుకునే పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, మనోడత్రాలు వెలిగించండి, భయభక్తి చేతి నింపండి, కృతజ్ఞత చేతి నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. దీవించి మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృప చేత నింపి మహింపండి. సంఘాన్ని ఇచ్చారు, ఈ సంఘాన్ని మీరే స్థిరపరచండి, మీరే కాపాడండి. సంఘానికి విరోధం క్రియ చేసిన మనుషులను గద్దించండి. సంఘానికి విరోధం క్రియ చేసిన సాతాను శక్తులను యేసు నామములో లయపరచండి, నాశనం చేయండి వాటిని. మందిరంలో అడుగు పెట్టిన వారు ఏ ఒక్కరు మందిరానికి దూరము కాకూడదు అయ్యా, సంఘానికి దూరము కాకూడదు ప్రభా, సేవకులకు దూరము కాకూడదు, నీకు దూరము కాకూడదు. బిడ్డలను సంఘంలో స్థిరపరచండి, బిడ్డలను బహుగా దీవించండి, ప్రతి అవసరత తీర్చండి, మీ రాజ్యాన్ని సిద్ధపరచండి, పత్రికలుగా వాడుకోండి, సాక్ష్యం నిలబెట్టండి, అనేకులు ఎత్తు నడిపించే సాధనాలుగా వాడుకోమని అడుగుతున్నాను. ఆశ్రదించి నీ నామాన్ని మాత్రమే తెచ్చుకోమని. బిడ్డలు వెళ్తున్నారు, సకాలంలో క్షేమంగా మేము చేరటం కృప చూపి నీ నామాన్ని మై తెచ్చుకో. యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధిసం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ మరీ ముఖ్యం వాక్యాన్ని మేము తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.